హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. కొందరు మనుషుల్లో మనకి ఏ సపోర్ట్ లేదు, మనము ఏదీ లేదు, మనకు డబ్బులు అన్నది చేతి నిండా సంపాదించాలంటే కోవేటికే మార్గమా, లేదంటే ఇక్కడ కూడా సంపాదించాలనా అన్నది చాలా మందికి థాట్ అనేది ఉంటుంది. అక్కడ వెళ్ళే ముందు చాలా ఆలోచనలే ఉంటాయి ఫ్రెండ్స్. మనకి పనికి వెళ్తే 400 ఇస్తారా, 300, 500 అన్నది నాకు ఐడియా లేదనమాట. మీరు అనుకోవచ్చు మీకు ఏదన్నా పనికి వస్తే డబ్బులు ఎంత ఇచ్చేదని. మా వారు వాళ్ళకి ఇస్తాడు కాబట్టి ఫోన్పేలంట తను ఇవ్వడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి నాకు కూలి గురించి అయితే తెలీదు. అంటూ ఉంటారు. ఆలోచన అన్నది చాలా పర్ఫెక్ట్గా ఆలోచన చేసినట్టే కోవిడ్కి వెళ్తే జీతాలు అన్నవి ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఇస్తారు. సంవత్సరం పెంచుతూ వస్తారు. జీతాలు అన్నవి ఎక్కువే వస్తాయి. నువ్వు నెలంతా కూడా కష్టపడు, నెలకు 500 400 రేట్ అన్నది నాకు కరెక్ట్గా తెలిస్తే నేను నెలకు ఎంత సంపాదిస్తారన్నది నేను లెక్కేస్తాను. ఎవరైనా వెళ్ళాలి, సంపాదించాలని, సంపాదన మీద, డబ్బు మీద ఆశ ఉంటే, బంగారు మీద ఆశ ఉంటే ఖచ్చితంగా కోవిడ్కి వెళ్ళొచ్చండి. ఖత్తర్ కన్నా దుబాయ్, ఇంకా సౌదీ అరబీ దేశాల్లో బెస్ట్ ఏది అని అంటే అది కువైట్ దేశమేనండి. కువైట్ దేశమే. డబ్బులు కావచ్చు, ఫుడ్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా నిండుగా ఉంది. ఏ దేశము అంటే మీరు ఎక్కడైనా కానీ చెక్ చేయండి, యూట్యూబ్లోకి వెళ్ళి కానీ ఎక్కడైనా గూగుల్లో చెక్ చేయండి. డబ్బులు ఉన్న దేశము అంటే కువైటే అని చెప్పచ్చు. అంటే కువైట్లోనే నాకు తెలిసినంత వరకే చాలామందికి అక్కడ ఉండి వచ్చిన వాళ్ళకి చాలామందికి తెలిసిందే అది. నేనైతే కౌకటి చెప్పింది ఏం కాదు ఫ్రెండ్స్. అయినా కానీ వాళ్ళు అంటారు, ముందంట కువైట్లో మొబార్కియా ఉంది. మొబార్కియాకి కువైట్ వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్తారు షాపింగ్ చేసేకి, లేదంటే ఏమైనా హోటల్ ఉంటాయి అక్కడ తినేకి. కానీ చలికాలం వస్తే అక్కడనే సగం రోజులు గడిపేస్తారు. ప్రతి ఒక్కటి కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్, దొరుకుతుంది. అక్కడ మన ఇండియా నుంచి ఎత్తకపోయి కొయ్యలు ఇండియా నుంచి ఎత్తకపోయి కట్టినారు ఈ కొయ్యలు మరి అని చెప్పడం అయితే నేను విన్నాను. మా మేడం అనింది. ఇది నేను ఇంతకుముందు ఎప్పుడూ చెప్దామనుకున్నాను, అయినా మర్చిపోయినా. ఇప్పుడు ఆ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ వీడియో కనుక చూసిన వాళ్ళకి ఏదన్నా ఐడియా ఉంటే కనుక ఓకే అని కామెంట్ చేయండి. నేను కూడా ఇంకా మీకు కూడా తెలిసినానే నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామందికే రీచ్ అవుతుంది. నా వీడియోను బాగా పాపులర్ చేయాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. నేను అనుకోలేదు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి యూట్యూబ్ చేయాలని. నాకు 3 years నుంచి కూడా ఐడియా ఉంది, ఆశ ఉంది చేయాలని. కాకపోతే మనం యూట్యూబ్ చేస్తే అంత మంచి వీడియోలు చేయలేమేమో, అంత మంచి కంటెంట్ అన్నది ఎత్తుకి చేయాలి కదా, అంత టాలెంట్ లేదేమో అని ఒక ఆశతో అయితే అలా ఉండిపోయినాను. లేదంటే అక్కడ వీడియోస్ చాలా తీసుకొని వచ్చి ఇప్పుడు అప్లోడ్ చేసేదాన్ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నేనైతే ఏ కష్టమో పడకుండా చాలా హ్యాపీగానే ఉన్నాను కువైట్లో. తెల్లారు లేచినప్పటి నుంచి చెప్పినాను ఇంతకుముందు వీడియోలో, ఇంట్లో పని చేసుకొని చక్కగా 3 పిల్లలతో అలా కలిసిపోయింది.